ఎందుకో తెలీదు. సమ్ టైమ్స్ లైఫ్లో బాగా హైలోకి వెళ్ళిపోయినప్పుడేమో రిలాక్స్ అయిపోతాం, అదే లోలోకి వెళ్ళిపోయినప్పుడు మాత్రం బాగా డిప్రెస్ అయిపోతూ ఉంటాం. మన ఇంటికి వచ్చే కరెంటు హై వోల్టేజ్ వస్తే ఎంత ఇబ్బందో, లో వోల్టేజ్ వస్తే కూడా అంతే ఇబ్బంది కదా. స్టెబుల్గా ఉండే కరెంటే ఉపయోగపడుద్ది, స్టెబుల్గా ఉండే మైండే సక్సెస్ కొడుద్ది. సో మొత్తం మీద మన మైండ్ స్టెబుల్గా ఉంచుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాం అనేదే పాయింట్ ఇక్కడ. నేనైతే పొద్దున్నే గ్రీన్ టీ తాగి, ఆ తర్వాత ప్రోటీన్ పౌడర్ తాగి, మధ్యాహ్నం లంచ్కి భోజనం మానేసి ఇక్కడికి వచ్చి బ్లాక్ కాఫీ తాగుతున్నాను అనమాట. ఇంకా అనూకు మాత్రం ఈ హిడెన్ టార్క్ రెస్టారెంట్లో కొత్త వెరైటీ ఏదైనా ట్రై చేయమని చెప్పి ఈ స్వీట్ కార్న్ రైస్ విత్ షవర్మా చికెన్ రైస్ బౌల్ని ఆర్డర్ పెట్టించాను. షవర్మా చికెన్ ఎప్పుడు షవర్మాలో పెట్టుకుని తింటమే కానీ ఇలా రైస్లో తింటాం ఎవరికీ తెలియదు కదా. ఎగ్ ఆమ్లెట్ సగం రైసు నేను, చికెన్ సగం రైసు అను, ఇలా ఇద్దరం హాఫ్గా షేర్ చేసుకుని తింటూ ఉంటాం. అను ఈ డ్రెస్ని శ్యామలా కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్ నుంచి తీసుకుంది. ఈ మధ్య తను ఇలాంటి ఫ్రీగా ఉండే డ్రెస్సులు ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడుతుంది. ఇంకా నైట్కి ఒక చిన్న మీటప్ ఉంటే రాజమండ్రి ఎన్చాంటెడ్ కేఫ్కి వచ్చాను. నిజానికి ఈరోజు పొద్దున్నుంచి నేను పెద్దగా తిన్నదేం లేదు, అందుకే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ సగం ప్లేట్ అవగొట్టేశాను. ఇక్కడే వన్ ఆఫ్ అవర్ ఇన్స్టాగ్రామర్, మై ఫ్రెండ్, మై సిస్టర్ స్వప్న చుగాని బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరిపాము. షీ ఆల్వేస్ నోస్ అబౌట్ మై హంగర్, అందుకే నాకు పెద్ద కేక్ ముక్క పెట్టింది తను. గాయస్, మీ అందరి తరపున తనకి చెప్తున్నాను, ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అమ్మ. రాజమండ్రిలోని ఎన్చాంటెడ్ కేఫ్కి రావటం ఇదే ఫస్ట్ టైము, ఇక్కడ చిల్లీ పన్నీర్ కూడా తినటం ఇదే ఫస్ట్ టైం. దీని టేస్ట్ ఫ్లేవర్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. ఇంకా అందరం కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇంటికి చెక్కేసాం. మరీ పొట్ట ఖాళీగా ఉంది, కొంచెం ఏదో ఒకటి మేద్దాం అని చెప్పేసి ప్లేన్ దోశ 2 ఇడ్లీ తిన్నాను. మన కోరుకొండ రోడ్లో క్వారీ మార్కెట్ జంక్షన్ ముందు ఉంటుందండి శ్రీ లక్ష్మీ వెంకట సాయి టిఫిన్స్ వ్యాన్. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను. ఇక్కడ టిఫిన్లు చట్నీలు 2 బాగుంటాయి. అయినా ఎందుకో మిక్చర్ తినాలనిపిస్తే ఒక బీట్రూట్ మిక్చర్ తిన్నాను. ఇంకా మర్నాడు వెయిట్ చూసేసరికి ఏం పెరగలేదు, తగ్గాను. హ్యాపీ.